ఇది చాలా సున్నితమైన విషయం. రాజశేఖర రెడ్డి గారికి తనయుడికి అసలు పోలికే చేయడం భావిక. ఎందుకు సార్ మీరు ఆ ప్రభుత్వంతో ఇమ్మడలేకపోయారు? జగన్ ప్రభుత్వం తండ్రి గారితో చేసిన ఆ కంఫర్ట్ లెవెల్ తనయుడితో లేవు. వాస్తవాన్ని మేము చాలా ఆశపడ్డాం. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ తప్పనిసరిగా ఆయన తనయుడు పూర్తి చేస్తాడు అనుకున్నాం. ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే చేయడానికి ఇంట్రెస్ట్ చూపించి ఈయన ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టింది 5 కోట్ల రూపాయలు. జనసేనలో చేరడానికి మెయిన్ రీజన్ ఏంటి? నేను ఓపెన్గా ఇందులో రహస్యం లేదు. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు మాజీ మంత్రి, అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్ ప్రభుత్వంలో కీలక విధులు నిర్వహించారు. తండ్రికి తనయుడికి మధ్య వ్యత్యాసం ఎట్లా ఉంది సార్? ఇది మీరైతేనే చెప్పగలరు. ఇది చాలా సున్నితమైన విషయం. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి తనయుడికి అసలు పోలికే చేయడం భావ్యం కాదు. ఓకే, వన్ వర్డ్లో. అంటే ఎందుకు సార్ మీరు ఆ ప్రభుత్వంతో ఇమ్మడలేకపోయారు? జగన్ ప్రభుత్వంలో మేము కొద్దిగా సిద్ధాంతపరమైన విషయాల్లో వేరే అయ్యాం. తండ్రి గారితో చేసిన ఆ కంఫర్ట్ లెవెల్స్ తనయుడితో లేవు. ఇంకా అంతకంటే డీటెయిల్స్ ఒకసారి వచ్చాక నేను ఎప్పుడు కామెంట్ చేయను. ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి తరపు నుండి మీరు మన అభివృద్ధి కోసం ఏం చేయబోతున్నారు? కార్యాచరణ ఏం చేపట్టారు? నేనైతే లాస్ట్ చాలా కాలంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో వెనుకబడతానని ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఈ విషయాల్లో చాలా రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక ఉత్తరాంధ్ర చర్చా వేదిక పెట్టి నేను పార్లమెంట్ 89 పార్లమెంట్ చేసిన దాని నుంచి కూడా ఉత్తరాంధ్ర విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేస్తాను. ఎందుకంటే చాలా వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర. అటు రాయలసీమ ఏ విధంగా అయితే వెనుకబడ్డదో ఉత్తరాంధ్ర కూడా అంతకంటే అదే విధంగా వెనుకబడ్డది. అంటే విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో, ఆర్థిక వనరుల విషయంలో, వ్యవసాయంలో, పరిశ్రమలో, అన్ని రంగాల్లో ఒక్క విశాఖపట్నం తప్పితే, విశాఖపట్నం సిటీ తప్పితే మిగతా 3 జిల్లాలు అంటే పూర్వ 3 జిల్లాలు చాలా వెనుకబడతానే ఉంది. లోయెస్ట్ లిటరసీ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. వైద్యపరంగా గర్భిణీ స్త్రీలు ఎక్కువ మంది చనిపోతుంది ఇక్కడ. చిన్నపిల్లలు చనిపోతుంది కూడా ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది. ఆఖరికి పోర్టబుల్ డ్రింకింగ్ వాటరు అందుబాటులో లేనటువంటి గ్రామాలు కూడా ఎక్కువ ఉత్తరాంధ్రలో ఉన్నాయి ఇప్పటికి కూడా. ఏజెన్సీ గ్రామాల్లో అయితే గిరిజనులు చాలామంది వ్యాధులతో చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్దానం కానీ, ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గంలో మొండిపాలెం, మామిడిపాలెం, బౌలవాడ లాంటి గ్రామాలు ఉన్నాయి. అక్కడ కిడ్నీ వ్యాధులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి సమస్యలన్నీ కూడా చేయాలి. తర్వాత వలసలు వెళ్ళే ప్రాంతం కూడా ఇక్కడ ఎక్కువ. ఈ ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది వలసలు వెళ్తున్నారు. ఇక్కడ ఇరిగేషన్కు అనుకూలమైనటువంటి వ్యవసాయ భూమి 30 లక్షల ఎకరాలు ఉంటే కేవలం 6-7 లక్షల ఎకరాలు మాత్రమే సాగుకి అవకాశాలు ఉన్నాయి. మిగతావి సోర్సెస్ ఉన్నా మాకు హయ్యెస్ట్ రెయిన్ఫాల్ రేట్ ఉంది ఇక్కడ. అయినప్పటికీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఆ రెయిన్ వాటర్ని కూడా కల్టివేట్ చేయలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇక్కడ ప్రాజెక్ట్స్ రావాలి. వీటి గురించి చాలా కాలంగా వర్క్ చేస్తూ ఉన్నాం. అంటే పార్టీ ఏదైనా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా మీరు పనిచేస్తూ ఉంటారన్న పేరుంది ఈ నియోజకవర్గంలో. ఈసారి మీరు ఎన్నికైతే ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం మీరు ఇచ్చే హామీలు ఏంటి సార్? అంటే ఏవైతే గతంలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరఫున ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ కావాలని ఏ డిమాండ్స్, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పెట్టామో, ఉత్తరాంధ్ర డిక్లరేషన్స్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ డిక్లరేషన్లో ఏ ఇష్యూస్ అయితే ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నీ కూడా అడ్రస్ చేయాలనే ఆలోచనతో నేను పవన్ కళ్యాణ్ గారి అధినేతగా ఉండే జనసేనలో జాయిన్ అయినప్పుడు కూడా వారితో ఇవే చర్చించడం జరిగింది. ఇవి ప్రధాన అంశాలుగా పర్సూ చేయాల్సిన అవసరం ఉంది.
వాస్తవానికి వారిని కూడా ఉత్తరాంధ్ర దత్తత తీసుకోమని చెప్పాను. ఓకే. దత్తత తీసుకుంటే ఉత్తరాంధ్ర సమస్యలు ఆయన ఇప్పటికే ఉద్దానం వారు ఆ సమస్య తీసుకోవటం వల్ల ఆ సమస్య చాలా మట్టు పరిష్కార మార్గంకి అన్ని ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లారు. అదేవిధంగా ఇవి అడాప్ట్ చేసుకోమని అడిగాం. అవకాశం ఉంటే ఇక్కడి నుంచి పోటీ చేయమని కూడా అడిగాం. పవన్ కళ్యాణ్ గారిని వారిని అడిగాం. అప్పుడు చెప్పాం ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గతంలో పోలవరం ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ ఇది. గతంలో పోలవరం ప్రాజెక్టు 1945 మీకు అప్పుడులో ఇది డిజైన్ చేసినప్పుడు ఇచ్చాపురం వరకు ఈ కెనాల్ వెళ్ళేది గ్రావిటీ మీద. తర్వాత బచావత్ కమిషన్ వచ్చాక అప్పుడు ఈ హైట్ తగ్గించడం వల్ల పోలవరం విశాఖపట్నం వరకే గ్రావిటీ మీద వస్తుంది. అందువల్ల మిగతా ఈ జిల్లాలు వాటి లబ్ధి పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక డిపిఆర్ తయారు చేయించడం జరిగింది. ఒక ఎత్తిపోతల పథకం తీసుకొని విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి అటు ఇచ్చాపురం వరకు 3 జిల్లాలు సుమారు 8 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చే విధంగా, అది కూడా అంతా అప్లాంట్ సాగులోకి వచ్చే ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ వల్ల అప్పుడులో కాస్ట్ అయితే 2009లో 7,200 కోట్లు. ఆయన అసలు ఈ కంబైన్డ్ రాష్ట్రంలో మీకు పూర్వ ఆంధ్రప్రదేశ్లో మీకు చాలా వైబుల్ ప్రాజెక్ట్, కాస్ట్ బెనిఫిట్ రేషియో చాలా తక్కువ కాస్ట్ బెనిఫిట్ రేషియోతో ఇవి 7,000 కోట్లతో 8 లక్షల ఎకరాలు. అప్పుడే అక్కడ మీకు తెలంగాణలో ఇంకో ప్రాజెక్ట్ తీసుకున్నారు. మీకు ఇప్పుడు పేరది మార్చి వాళ్ళు పెట్టారు. అప్పుడు మిషన్ భగీరథ అట్లా కాదండి, మిషన్ ఆ ప్రాజెక్ట్ ఉంది ఎత్తిపోతలు పథకం. కాళేశ్వరం పేరు అంత ముందు వేరే పేరు ఉండేది. సబితాయింద్రారెడ్డి గారు కాన్స్టిట్యున్సీ అది ఆ పేరుతో ఉండేదండి. అది రంగారెడ్డి జిల్లా. అప్పుడు ఆ ప్రాజెక్టు 40,000 కోట్లతో 12 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే కార్యక్రమం. అది మిషన్ భగీరథ కాదు, ఆ ప్రాజెక్ట్ పేరు వేరే. అదే కాళేశ్వరం అంతే. అంతకుముందు కొంచెం డిజైన్స్ అవి మార్చి చేశారు. ఆ ప్రాజెక్టు 12 లక్షల ఎకరాలు అయితే 40,000 కోట్లు అవుతుంది. ఇక్కడ ఈ ఎత్తిపోతల పథకం అయితే 7,200 కోట్లతో సుమారు 8,000 కోట్లతో 8 లక్షల ఎకరాలు. అంటే అందులో మీకు 20% కాస్ట్తో 80% ల్యాండ్ ఇరిగేట్ అవుతుంది. అక్కడ 12 లక్షలు అయితే ఇక్కడ 8 లక్షలు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ అనమాట కంబైన్డ్ స్టేట్లో. అందువల్ల వెంటనే ఆయన అంగీకరించారు. అది చేయాలనేసి ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చారు, టెండర్స్ పిలిచారు, శంకుస్థాపన కూడా వేశారు ఇక్కడ సబ్బవరంలో. కానీ దురదృష్టవశాత్తు ఆయన చనిపోయినాక ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ టేకప్ చేయలేదు. తర్వాత దాని మీద మేము వివిధ దశలో ఆందోళన కార్యక్రమం చేస్తే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు అంగీకరించి 4 దశల్లో ఇది పూర్తి చేస్తానని వారు మాట ఇవ్వటమే కాకుండా 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి మొదట విడత శంకుస్థాపన కార్యక్రమం చేశారు. 2,000 కోట్లు కూడా నిధులు విడుదల చేశారు. కానీ తర్వాత మళ్ళీ 19లో ఆయన గవర్నమెంట్ వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది. వాస్తవానికి మేము చాలా ఆశపడ్డాం. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్టు తప్పనిసరిగా ఆయన తనయుడు పూర్తి చేస్తాడు అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే చేయడానికి ఇంట్రెస్ట్ చూపించిన ఈయన ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 5 కోట్ల రూపాయలు. ఎంత పిటిఏ చూడండి. అంటే అప్పటికే కాస్ట్ 7,000 కోట్ల నుంచి 17,000 కోట్లకి అయింది 2019కి. ఇప్పుడు ఇంకా పెరుగుంటుంది. అంటే 5 కోట్లు అంటే అసలు ఆయన నిర్లక్ష్యం చేయాలనే ఆలోచన లేదు. అంటే ఉత్తరాంధ్ర మీద ఎంత ప్రేమ ఉందో అన్నది ఇదే చెప్తుందండి. నిజంగా ఆయన ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర మీద మాకు రాజధాని కాదు ఇవి చేయాలి, మాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అదే ఆపాలి. మాకు నిజమైన రాజధాని ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్. మాకు స్టీల్ ప్లాంట్ లేని ఉత్తరాంధ్ర లేదు. అంతే కదా, ఉత్తరాంధ్రే మాకు స్టీల్ ప్లాంటే మాకు రాజధాని, రాజధాని స్టీల్ ప్లాంట్. అందువల్ల స్టీల్ ప్లాంట్ లేని రాజధాని అక్కర్లేదు మాకు. మీ నినాదం అంతే అండి. మీ నినాదం ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ప్రతి చేనుకి ఇది సాధ్యమయ్యే పని అని అంటారు. అంటే సాధ్యం చేయాలనే కదా పెట్టుకుంటే ఎవరైనా పాజిటివ్గా. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా జలయజ్ఞం మొదలుపెట్టి ప్రాజెక్ట్స్ అన్ని మొదలుపెట్టారు. ఆయన ఆలోచన ఏంటంటే అన్ని ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలి అని ఆలోచనతో మొదలు పెడితే ఎవరో పూర్తి చేస్తారు. అది దశల వారీగా ఇప్పుడు అవుతుందని. అదేవిధంగా ఇప్పుడు కూడా
ఏవైతే ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. ఇక్కడే కాదు, మీకు రాయలసీమలో హంద్రీనివా, సుజల స్రవంతి ఇవన్నీ ఉన్నాయండి అక్కడ, తెలుగు గంగ, అవి పూర్తి చేయాలా. ఇక్కడ వంశధార, నాగావళి, జంజావతి, మహేంద్ర తనయ, తోటపల్లి రిజర్వాయర్, రామ్తీర్థ సాగర్, ఇక్కడేమో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇక్కడ పోలవరం ప్రాజెక్టు, ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. ఇవన్నీ పూర్తి చేస్తే సుమారు 1 కోటి ఎకరాలు అదనంగా పంటలు పండే అవకాశం ఉంటుంది, 2 పంటలు పండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం, వలసలు లేకుండా ఆప్ చేయగలుగుతాం. అందుకే ప్రతి చేతికి పని అనేసి అన్నారు, ప్రతి నీటి బొట్టు ఉపయోగించాలనే ఆలోచనతో నాకైతే హోప్ఫుల్గానో డెఫినెట్గా చేయగలుగుతాం. ఇవి చాలా మటుకు ఇవి ఆ సంకల్ప బలం లేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇవి ఏ ప్రాజెక్ట్ కూడా కాలేదు. ఆఖరికి ఎంత పిటీబుల్ కండిషన్ అంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు వర్షాలు ఎక్కువై ఆ గేట్లు కొట్టుకుపోయి గ్రామాలు కూడా కొట్టుకుని వెళ్ళిపోయి వందలాది మంది చనిపోయారు. అంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఆ పరిస్థితి ఉంటే ఆ గేట్లు పెట్టడానికి 40 కోట్లు అంతా అయి ఉండేది. 2 సంవత్సరాల నుంచి ఆ డిపార్ట్మెంట్స్ అడుగుతున్నాయి, కానీ అవి కూడా పెట్టడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే ఆయన అభివృద్ధి మీద లేదు, మీకు మౌలిక వసతులు కల్పించాలనే సంకల్పం ఆయనలో లేదు. అందువల్ల దురదృష్టం అవన్నీ చేయలేకపోయారు. పోలవరం కూడా పూర్తి చేయాలి. అసలు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు అది కంటిన్యూ చేశారు. ఆయన 5 సంవత్సరాల్లో ఆయన వాస్తవం వర్క్ చేసింది 3 years. ఫస్ట్ 2 years ఇవన్నీ పెర్మిషన్స్, క్లియరెన్సెస్ అవన్నీ తీసుకున్నారు. ఆ 3 సంవత్సరాల్లోనే 72% పనులు పూర్తి చేశారు. అటువంటిది ఈయన ఈ 5 సంవత్సరాల్లో 10% పనులు కూడా పూర్తి చేయలేదు. ఎంత డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. అయితే మీరు టీడీపీలో చేరకుండా, టీడీపీలో ఆల్రెడీ చేశారు, జనసేనలో చేరడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే జనం కూడా తెలుసుకోవాలనుకుంటారు ఒక సీనియర్ నేతగా మీరు. నేను ఓపెన్గా ఇందులో రహస్యం లేదండి. చంద్రబాబు నాయుడు గారు అయితే మా ఇద్దరికి మంచి అనుబంధం ఉంది, బాగా అభిమానిస్తారు. నేను కూడా ఆయన అంటే పరిపాలనా దక్షుడు అయినటువంటి ఒక మంచి నాయకుడు. గతం రాజకీయాలు చూడండి, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు సంబుజ్జితో వాళ్ళ అసెంబ్లీలో ఏం మాట్లాడినా ఇంకా చూడాలి, వాళ్ళు పోటీ పడి అభివృద్ధి చేశారు. ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే అది రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు, రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. వాళ్ళు ఒకరు మొదలు పెట్టింది అది పడగొట్టాలనే ఆలోచన ఇద్దరిలో లేదు. వాళ్ళు ఎవరు ఎక్కువ చేస్తామో రాష్ట్రానికని ఆలోచన చేసిన వాళ్ళు ఇద్దరు కూడా, అందుకే వాళ్ళు సక్సెస్ఫుల్ లీడర్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టి ఆ ప్రభుత్వం మొదలుపెట్టింది పడగొట్టాలి, ఆ ప్రభుత్వం తలపెట్టిన రాజధాని కాకూడదు, ఆ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం కాకూడదు, ఆ ప్రభుత్వం తలపెట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాకూడదు, ఆఖరి వాళ్ళు తండ్రి చేసిన కూడా చేయకూడదు అనుకుంటే ఇంకా అంతకంటే దురదృష్టం ఏముంటుంది? అంటే ప్రజల దురదృష్టం ఇది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఈరోజు అనుభవిస్తున్నాం మనంతా. పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్టీల్ ప్లాంట్ చూస్తాం, స్టీల్ ప్లాంట్ కూడా అది ప్రైవేటీకరణ జరగకుండా ఆయన ఆపాలి, అది కూడా ఆపలేదు. రాష్ట్ర సీఎంగా ఆయన ఆపాలని ఆయనది బాధ్యత అది. గతంలో ఇదే పరిస్థితి మాకు వచ్చినప్పుడు, మేము అధికారంలో 2004 రాకముందు బిహెచ్పివి కానీ భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ ఉండేదండి. అది ఎప్పుడో పురాతన స్టార్ట్ చేసింది. అది ప్రైవేటీకరణ చేయాలి, ఎల్ఎన్టీకి ఇచ్చేయాలని గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, అప్పుడు యూపీఏ కాకుండా ఉన్న ప్రభుత్వం ఇవ్వాలనుకుంది. మేము వచ్చాక అది ప్రైవేటీకరణ జరగకుండా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది తీవ్రంగా మేము అపోజ్ చేసాం. మా ప్రభుత్వం యూపీఏ మా ప్రభుత్వం అయినప్పటికీ ఎట్టి పరిస్థితులు మేము అంగీకరించామని చెప్పాము. అవసరం అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ మేము తీసుకుంటాం, అది తీసుకొని మేము నడుపుకుంటాం. ఎందుకంటే అక్కడ ఉన్న 300-400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్, అది మా ల్యాండ్ మేము తీసుకుంటాం అంటే అప్పుడు కేంద్రం కూడా అంగీకరించి అప్పుడు ఆల్టర్నేటివ్గా బిహెచ్ఈఎల్లో మెర్జ్ చేసే కార్యక్రమం చేశారు. అదేవిధంగా హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉంది, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కూడా అది క్లోజ్ చేసేయాలనుకున్నారు. అటువంటిది అది ఇండియన్ నేవీలో కలిపారు, నేవీలో. అవి ఇప్పుడు కూడా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు బిహెచ్పి కూడా బాగా వర్క్ అవుతుంది. బిహెచ్పి అంటే బిహెచ్ఈఎల్ అయింది ఇప్పుడు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంటు మీకు 3 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉన్నది. రాజశేఖర రెడ్డి గారి టైంలో కేంద్రంతో మాట్లాడి 8,000 కోట్లు మంజూరు చేయించి ఇంకొక 3.3 మిలియన్ టన్స్ ఎక్స్పాండ్ చేసాం కెపాసిటీ. ఎన్టీపీసీ 1000 మెగావాట్స్ ఉంటే అది ఇంకో 1000 మెగావాట్స్ ఎక్స్పాండ్ చేసాం. హెచ్పిసిఎల్ కానీ, ఐఓసి కానీ, ఇండియన్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నవి తీసేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు మాట్లాడడం, నేను కూడా వెళ్ళాను, వారు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తా అన్నారు, పదవులు కూడా ఆఫర్ చేశారు. కానీ నాకు పదవి గురించి పార్టీ మారటం నా వ్యక్తిగతంగా నాకు ఇష్టం ఉండదు. దానివల్ల నాకు ఇష్టం లేదండి. నేను కాకపోతే పార్టీకి వర్క్ చేస్తాను, 19లో వర్క్ చేశాను, జాయిన్ అవ్వలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా కారణం ఈయన తాలూకా క్యారెక్టరు, ఈయన వ్యక్తిత్వం. ఈయన వ్యక్తిత్వం నాకు ఎక్కడ బాగా ఇదేంటంటే అండి, 2014లో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది, పార్టీ పెట్టారు. అంటే అంతకుముందు ప్రజారాజ్యం ఉందనుకోండి, బట్ డైరెక్ట్గా ఈయన పార్టీ పెట్టింది 2014లో జనసేన. అప్పుడు రాష్ట్ర విభజన అయింది. విభజన టైంలో విభజనని పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోయారు మన నాయకులు అనే ఉద్దేశంతో, సరైన నాయకత్వంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి, మంచి నాయకత్వం ఉన్నటువంటి ఒక పార్టీగా తయారు చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టి మోడీ గారి పిలుపు మేరకు మోడీ గారు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పొత్తులో వారు కలిసి ప్రయాణించారు. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రజా ప్రస్థానం మొదలు పెట్టడమే త్యాగంతో మొదలైంది. జనరల్గా ఎవరైనా మీరు చూస్తున్నారు రాజకీయ పార్టీలు పెట్టినప్పుడు బేరసారాలు ఉంటాయి, మీకు ఇన్ని సీట్లు అంటాం, అన్ని సీట్లు అంటాం అట్ట. కానీ ఏమీ ఆశించకుండా ఆయన సపోర్ట్ చేయడం అన్నది సామాన్యమైన విషయం కాదు ఈ రోజుల్లో. ఆశించుకుంటా ఉండడమే కాదు, తర్వాత ప్రభుత్వం వచ్చాక కూడా 14 నుంచి 19 వరకు ఆయన ఏది కావాలంటే అది కాగలుగుతారు. రాజ్యసభ కాగలుగుతారు, రాజ్యసభ మోడీ గారు కూడా కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. అయినా ఏది తీసుకోలేదు ఆయన, ఇక్కడ రాష్ట్రంలో తీసుకోలేదు, కేంద్రంలో తీసుకోలేదు. అది నా ఉద్దేశంలో చాలా పెద్ద త్యాగం. అది పదవుల కోసం కాకుండా అది ఆయన చేతల ద్వారా, మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపించారు ఆయన. అది నేను చాలా ఇష్టపడ్డాను. మీతో ఎట్లా ఉంటారు సార్? చాలా బాగుంటారు, అంతా బాగా ఫ్రీగా మాట్లాడుకుంటాం, అన్ని విషయాలు చర్చించుకుంటాం. అంటే ఇక్కడ కాపులు ఓట్లని ఎలా మీరు ఈ ఓట్లుగా మలుచుకోగలుగుతారు అనుకుంటున్నారు? ఎందుకంటే మీది వచ్చేసి గౌరవ కాబట్టి వాళ్ళని ఎట్లా మీరు మోటివేట్ చేయగలుగుతారు సార్? నేను రాజకీయం మొదలుపెట్టింది నుంచి ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్ రాజకీయం ఇప్పుడు నుంచి లేదు, కులపరంగా ఇప్పుడు చేయలేదు. ఆ రకంగా అనుకుంటే డీలిమిటేషన్ టైంలో 2008లో డీలిమిటేషన్ అయినాయండి, 9 ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఇక్కడ కసింకోట మండలం ఒకటి ఉంది, అది ఎల్లమంచికి వెళ్ళాలి. వాస్తవానికి కసింకోట మండలం కాపు పాపులేషన్ ఎక్కువ, ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉంటారు, అది ఎల్లమంచికి వెళ్ళాలి. నాకు మునోపాక అంటే గౌరవ సామాజిక వర్గం ఉన్నది అనకాపల్లికి రావాలి వాస్తవానికి. కానీ నేను కులపరంగా రాజకీయం చేయడం ఇష్టం లేదు. ఒకసారి ప్రజా జీవితంలోకి వచ్చాక కులాల పరంగా వెళ్తే అటువంటి ప్రజా జీవితం చేయకూడదు, దూరంగా ఉండాలి. ఎందుకంటే అందరినీ సమానంగా చూడగలిగిన స్థైర్యం ఉన్నప్పుడే రాజకీయం చేయాలి. అది నేను నమ్మిన సిద్ధాంతం. అందువల్ల నేను మునోపాక ఎలమంచులు పెట్టి నేను కసిపాటు తీసుకున్నాను. చాలామంది దానివల్ల ఓడిపోయింది అంటారు, కానీ నేను అది కూడా నమ్మను. సరే, వేరే కారణాలు, ఆ కారణాలు ఇప్పుడు చెప్పను ఎందుకు ఓడిపోయాన్నది, వేరే కారణాలు. నేను ఆ కుల వ్యవస్థను నమ్మనండి. నేను ఎప్పుడు కూడా కుల వ్యవస్థని, కుల సంఘాలు ఉపయోగించుకొని రాజకీయం చేసే ఆలోచన ఎప్పుడూ లేదు, చేయను కూడా. చేయకపోతే ఇన్నేళ్ళు మీరు రాజకీయ ప్రస్థానంలో నిలవగలిగారు సార్. ఈరోజు ప్రజలంతా అభిమానిస్తున్నారంటే మనం చేసే పనులు బట్టే ఉంటుంది. మీ అపోజిషన్ వైసీపీ మలసాలి భరత్, ఆయన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఆయనకి రాజకీయాలు కొత్త, మీరు సీనియర్, ఎట్లా ఉండబోతోంది మీ ఇద్దరి మధ్య పోరు? కుటుంబం కూడా రాజకీయంగా ఉన్నారు, కానీ ఆయన ఫస్ట్ టైం వాళ్ళ మదరు జడ్పీటీసీ అది చేశారు. కుటుంబపరంగా మాకు బాగా క్లోజ్ కూడా. పార్టీలు వేరైనా కుటుంబపరంగా. ఓకే, నేను వ్యక్తిని చూసి రాజకీయం చేయను. నేను ఈరోజు ఆయన కాకపోతే ఇంకొకరు ఉంటారు, అది ఎవరైనా ఉంటారు, ఎవరైనా సిద్ధపడాలా. నా విధానాలు ఏమిటో నేను వెళ్తాను. నేను నాకు అవకాశం వచ్చినప్పుడు అభివృద్ధి చేస్తాను. అభివృద్ధి చేయాలన్నది నాకు ఏకైక ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండాతో వెళ్తాను. ఆ ఎజెండా నమ్మిన ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తాం, లేదనుకుంటే ఓడిపోతాం. నేను ఎప్పుడు ఓడినప్పుడు కూడా నేను ఒకరి మీద ఆరోపణ చేయను. ఎందుకంటే నా వీక్నెస్ నేను ఓడిపోవాలా, నా స్ట్రెంత్ ఉంటే నేను గెలుస్తాను, అంతే అండి. తర్వాత ఓడిపోయినప్పుడు కూడా నేను బాధపడను, ఆనందంగా తీసుకుంటాను. ఎందుకంటే భగవంతుడు ఈ రకంగా ఉంచాడు మనకి, అంతే కదా. నేను పబ్లిక్ లైఫ్లో ఓటమి గెలుపు రెండు ఉండాలండి. ఇవి రెండు వీల్స్. ఇవి ఈ సైకిల్ జరిగినప్పుడే పరిణతి చెందినటువంటి రాజకీయం చేయగలుగుతాం మనం.
ఎప్పుడు అధికారంలో ఉండడం కూడా మంచిది కాదు, నేను అది విశ్వసించను. ఓకే. ఓడిపోవాలి, ఓడినప్పుడు కూడా తెలుస్తుంది మనకి. అంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మీలో వచ్చేసాయి అంతే అనిపిస్తుంది. మాకు వచ్చేసంటే నేను ముందే ఆచరణ మీరు పెట్టాను. ముందు అందుకే మాకు సిద్ధాంతపరంగా కానీ ఆలోచన విధానం కానీ ఇవన్నీ ఇద్దరికి కలిసాయండి. మీ మాటల్లో కూడా ఆయనవే ఇద్దరు కలిసాయి కాబట్టే బహుశా నేను జాయిన్ అయినా. ఇద్దరు చాలా దగ్గరగా ఉన్నాయి అన్ని, ఆలోచన విధానం కానీ మిగతా సిద్ధాంతపరంగా కానీ. ఇప్పుడు కూడా మొన్న కూడా 2000 ఈ మధ్యకాలంలో ఆయన అపోజిషన్ ఓటు చేయకూడదు అనేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. 2022లో గుంటూరు దగ్గర ఊరి పేరు ఉంది, అక్కడ ప్రకటించారు ఆయన. ఆ ప్రకటించిన దగ్గర నుంచి కూడా ఆ ఒక్క మాటతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆలోచన మొదలైంది ప్రజల్లో. ఎందుకంటే ఆయన చేయకూడదంటే దాని అర్థం ఏంటంటే కలవాలి, అపోజిషన్ అంతా కలవాలి. అప్పుడు ప్రజల్లోనే వచ్చింది ఒక ఆలోచన, వీళ్ళిద్దరూ తెలుగుదేశం జనసేన కలిస్తేనే వైఎస్ఆర్సీపీని పడగొట్టగలుగుతారు, వీళ్ళిద్దరూ కలవాలి, వీళ్ళిద్దరూ కలిస్తేనే వాళ్ళని ప్రజాస్వామ్యం బ్రతికి బట్టగడుతుంది, లేదంటే ఈయన ప్రజాస్వామ్యం అన్నది ఎక్కడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అసలు భారత రాజ్యాంగానికి ఇక్కడ చేస్తున్న పనులకి అసలు ఎక్కడ పొంతన కనిపించట్లేదు. అందువల్ల ఎదుర్కోవాలంటే వీళ్ళిద్దరూ కలవాలి అన్నది ప్రజల్లోనే వచ్చిందండి. ఎప్పుడైతే ప్రజల్లో వచ్చిందో ఆ పొత్తు 100% విజయవంతం అవుతుంది, సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత కాలం పరిణామం బట్టి తెలుగుదేశం కేడర్లో కానీ జనసేనలో కానీ వాళ్ళు కూడా ఇద్దరు కలిసి పనిచేయాలన్నది వచ్చింది. అందువల్ల కింద నుంచి మీద స్థాయి వరకు కూడా రెండు పార్టీల ఆలోచన విధానం ఉంది, ప్రజల్లో ఉంది. అందువల్ల అసలు ఈ పొత్తుకి తిరిగి ఉండదండి, డెఫినెట్గా విజయవంతం అవుతుంది ఈ పొత్తు. అట్లాంటి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు సింహంలాగా ఉన్న ఆయన నేను అడగట్లేదు మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని ఎమోషనల్ ఎందుకు అయ్యారు సార్? అవును కాదు, ప్రజల గురించి తప్పేం లేదు, ఆయన గురించి ఏం అడగలేదు. నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అనేసి ఆయన అర్థించలేదు. ఈ రాష్ట్రాన్ని కాపాడండి, మీ చేతిలో ఉంది, లేదంటే రాష్ట్రం దుర్మార్గుల చేతిలోకి వెళ్ళిపోతుంది, మీరు ఇప్పటికైనా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఇప్పుడు ఆ ఒక్క అవకాశం వేరే రకంగా ఇవ్వండి అని, అది తప్పులేదు. అది నా గురించి అడిగితే నాకు స్వార్థం, ప్రజల గురించి అడిగినప్పుడు, ప్రజా సంక్షేమం గురించి అభివృద్ధి గురించి అడిగినప్పుడు అది స్వార్థం కాదు. అందుకే నేను ఆయన లైక్ చేస్తాను. ఆయన ఇమోషన్ వ్యక్తిగతంగా తీసుకోరు, ఆయన సొసైటీ గురించి అడుగుతారు. లేదంటే 2020 మొన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అధర్మంగా అరెస్ట్ చేశారు. ఎటువంటి ఆ కేసులో ఏ నాణ్యత లేదు, దురదృష్టవశాత్తు ఆ రకంగా చేశారు. చేసినప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. మొట్టమొదటి రియాక్ట్ అయింది ఆయన, వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. కూర్చున్నాక మిగతా అందరి శ్రేణులు పైకి వచ్చారు. అక్కడితో ఆగలేదు ఆయన. ఆయన జైలుకి వెళ్ళి ఆయన వాళ్ళకి సంఘీభావం ప్రకటించడమే కాకుండా ఆ రోజు జైలు నుంచి వచ్చాక కలిసి పోటీ చేస్తామని మొట్టమొదటిసారి విధానపరమైన నిర్ణయాన్ని అనౌన్స్ చేశారు. జనరల్గా ఏ పొలిటీషియన్ ఏం చేస్తారు మనం చూస్తున్నాం సమాజంలో. ఏ పొలిటీషియన్ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా మీకెన్ని సీట్లు మాకెన్ని సీట్లు అనుకుంటారు. ముఖ్యమంత్రి పదవులు బేరాలు పెట్టుకుంటారు. ముఖ్యమంత్రి పదవి మీకెన్ని సంవత్సరాలు మాకెన్ని సంవత్సరాలు అనుకుంటారు. అటువంటి ఏం పెట్టలేదు ఈయన. కేవలం పోటీ చేస్తాం, కలిపి చేస్తాం. ఎందుకంటే ఆ కష్టకాలంలో అటువంటి మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలిగేటువంటి ఆలోచనతో ఆయన చెప్పారంటే ఆయన మానవతా హృదయం, ఆయన తాలూకా వ్యక్తిత్వం హిమాలయన్ హైట్స్కి వెళ్ళిందండి. చూడండి, మీరు అనలైజ్ చేయండి ఆయన క్యారెక్టర్ని. నిజంగా అది చాలా కష్టసాధ్యమైన విషయం. అది ఎవరైనా స్వార్థ ప్రయోజనాలతో ఆయన లోపలికి వెళ్ళిపోయారు కదా, ఇంకా మన పార్టీని డెవలప్ చేసుకుందాం, ఏదో ఆయన సంఘీభావం ప్రకటించి మన రాష్ట్రం అంతా తిరిగి డెవలప్ చేసుకుందాం అని అనుకుంటారు ఎవరైనా. కానీ ఆయన అట్టా ఆలోచించలేదు. ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు మనం నైతికంగా ఆయనకు బలం ఇవ్వాలి, మనం పోరాడాలి, ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వంపై పోరాడాలి, దీనికి త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వచ్చి ప్రకటించారు. అవి నాకు ఇష్టపడ్డాయి ఆయనలో. అంతే కదండి, ఇవి చేయలేరు ఎవరు, సాధారణంగా ఏ వ్యక్తి చేయలేడండి. అది చిన్న వాళ్ళే నిన్న జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు నాకు ఏ పదవి అడుగుతున్నారు. అటువంటిది ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేశాక 10 సంవత్సరాలు ఏం ఆశించుకుంటా ఆయన అన్కండిషనల్గా సపోర్ట్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. దాంతో 1000 ఏనుగుల బలం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఆ రోజు ఆ ప్రకటనతో ప్రజల్లో ఒక అభిప్రాయం వచ్చింది, ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిపోయారని చైతన్యం వచ్చింది. దాంతో టీడీపీ గ్రాఫ్ కూడా బాగా పెరిగింది పబ్లిక్లో. రెండవది ఏంటంటే ఆ రోజు నుంచి నైతికంగా ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు పతనం అవ్వడం మొదలైంది.
మరి ఈ రెండు పొత్తులో ఉన్నప్పుడు బీజేపీతో ఎందుకు కలవాల్సి వచ్చింది సార్ అసలు? అప్పటికే జనసేన బీజేపీ కలిసే ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా ఆయన థాట్లో చాలా క్లారిటీ ఉందండి. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి, అభివృద్ధి చేయాలి, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాలంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మద్దతు అవసరం. మోడీ లాంటి వ్యక్తిని మద్దతు తీసుకొని, ప్రధానమంత్రి గారి మద్దతు తీసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి. ప్రజాస్వామ్యంలో రెండు ఆయుధాలు ఉంటాయి. ఒకటి పోరాటం చేసి సాధించుకోవటం, రెండు వారితో అనుకూలంగా ఉండి సాధించుకోవటం. ఇది రెండో మార్గం ఎన్నుకున్నారు. పోరాటం చేసి సాధించగలిగేది ఏం లేదు. మనకి వచ్చే ప్రభుత్వం కూడా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. ప్రధానిగా మళ్ళీ నరేంద్ర మోడీ గారు అవుతారు. డెఫినెట్గా అందులో అనుమానం లేదు. డెఫినెట్గా నరేంద్ర మోడీ అవుతారు. వారి తాలూకా సహకారం ఏ ఒక్కరోజు లేకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపే పరిస్థితి లేదు. ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ మన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలన్నా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆగిపోవాలన్నా, మెయిన్గా రాజధాని నిర్మించుకోవాలన్నా, అసలు ఈ ప్రభుత్వానికి చూడండి ఎంత ధైర్యం ఉంది, ఎంత అనైతికంగా వెళ్ళారంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మోడీ గారిని తీసుకుని వచ్చి అసెంబ్లీ పూర్తి స్థాయిలో ఏకగ్రీవ తీర్మానంతో పెట్టి అమరావతి రాజధాని చేయాలని నిర్ణయించుకొని ప్రధానమంత్రి తీసుకొని శంకుస్థాపన చేస్తే ఆ ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసినటువంటి రాజధాని కాదని ఆయన వేరే విధంగా మాట్లాడటం అన్నది ఎంత అనైతికంగా ఆలోచించండి. అంటే ఆయన అవసరం తీరే వరకు ఒక మాట, అవసరం తీరాక ఒక మాట. గత అసెంబ్లీలో స్పష్టంగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ ప్రతిపాదన అంగీకరిస్తున్నామని చెప్పారు. మంగళగిరి గుంటూరు మధ్య రాజధానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ అది 5,000 6,000 ఎకరాలు అయితే సరిపోదు, 30,000 ఎకరాలు ఉండాలన్నారు. ఇప్పుడేమంటారు ఆయన, ఇంత 30,000 ఎకరాల రాజధాని ఎందుకు మనకు అనవసరం, ఇన్ని లక్షల కోట్లు ఎందుకు పెట్టాలి, అసలు లక్షల కోట్లు పెట్టమని ఎవరు చెప్పారు? ఏంటి, మనకు కావాల్సిన ఒక్కొక్క బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్తాం. ఇప్పుడు హైదరాబాద్ రాజధాని ఒకసారి ఇప్పుడు అంతగా అభివృద్ధి చెందలేదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరిగిందండి అదంతా అభివృద్ధి. అదేవిధంగా ఇక్కడ కూడా అట్లా చేస్తారు. లేదు, ఉన్న రాజధాని ఏవైతే చంద్రబాబు నాయుడు గారు 7,000-8,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఆ రాజధాని ఇంకొక 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటుంటే పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్స్ అన్నీ ఉపయోగించబడి ఉండేవారు. ఆ బిల్డింగ్స్ నిరుపయోగంగా ఉన్నది. ఇది ప్రజాధనం దుర్వినియోగం. ఇది ఇటు చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా శంకుస్థాపన అయ్యి ఆగిపోయింది. రెండోసారి చేశారు, మళ్ళీ రెండోసారి చేశారు. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సార్, గంటా గారికి భీముల నుంచి ఇస్తారని, అది ఎంతవరకు నిజం, మీకేమైనా ఇన్ఫర్మేషన్? నాకైతే లేదు. ఓకే సార్, అది పార్టీ అధినేతల నిర్ణయం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే. సార్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎట్లా ఉండిపోతుంది రాబోయే తరాల వారికి? నాకైతే భవిష్యత్తుకు కావాల్సినటువంటి మంచి నాయకత్వ లక్షణాలు ఆయనలో కనిపిస్తున్నాయమ్మా. ముఖ్యంగా నిస్వార్థ రాజకీయాలు, వ్యక్తిగత అభిలాషతో కానీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు కానీ ఏమీ లేవు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని స్వార్థ ప్రయోజనాలతో ఉపయోగించుకోవడం చూసాం, కానీ ఈ ప్రభుత్వం ఏదో వాళ్ళు ఈడీ కేసులో, ఇన్కమ్ ట్యాక్స్ కేసులో, లేదంటే హత్యా రాజకీయాల్లో ఇవన్నీ ఉన్నాయి, మీకు అన్నీ తెలిసినవి. వాటి గురించి తాపత్రయం కనిపించి తప్పితే రాష్ట్రంలో మాకు ఈ ప్రాజెక్ట్ కావాలి, పోలవరం పూర్తి చేయాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపండి, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కావాలి, రాజధాని కావాలని అడిగిన పరిస్థితి కనిపించలేదు. ఈయనైతే నిస్వార్థంగా రాజకీయం చేస్తున్నారు. అందువల్ల ఈయన మాటకి మోడీ గారు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఈ పొత్తులో భాగస్వాములు అయ్యారు. లేదంటే ఎన్డీఏలో కలుపుకొని ఉండేవారు కాదు ఈయన లేకపోతే. ఆయనే ముఖ్య వారధి. ఈరోజు ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామి అయిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే. 5 కోట్ల ఆంధ్రులు ఆయనకి అభినందనలు తెలియపరచాలా, ఈ పొత్తు సాధ్యం చేసినందుకు. సుసాధ్యం అనేది సాధ్యం చేశారు. రెండోది, మోడీ గారికి అభినందనలు ఎందుకు చెప్పాలంటే, మోడీ గారు అంగీకరించి ఇందులో ఈ పొత్తులో భాగస్వామిగా తీసుకున్నందుకు. మొన్న కూడా చెప్పారు, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని ఆయన ఓపెన్గా చెప్పారు. ఇక్కడ అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం, మంత్రులు అవినీతి పోటీ పడుతున్నారు ఇక్కడ అని. అందువల్ల ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు చేయాలని. ఇటువంటి వ్యక్తిత్వం, ఇది సాధ్యం చేసింది పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల భవిష్యత్తులో కూడా యువతరానికి ఒక నవతరం ఆంధ్ర రాష్ట్రంగా సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ఇటువంటి నిస్వార్థ రాజకీయ నాయకుడు భావితర నాయకుడిగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి వ్యక్తి రావాలి.
ఇటువంటి నిస్వార్థ వ్యక్తి వచ్చినప్పుడు నెక్స్ట్ జనరేషన్కి మంచి లీడర్షిప్ రావటం కాదు, అభివృద్ధి సాధించగలుగుతారు, యువతకు మార్గదర్శకంగా ఉండగలుగుతారు, మంచి నాయకత్వం వస్తుంది మనకి. గతంలో రాజశేఖర రెడ్డి అని ఒక చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి వచ్చిందో అదే విధంగా ఈ నాయకత్వం కూడా వస్తుంది. మీకు ఇద్దరు ఆడపిల్లలు కదా సార్? నాకు నలుగురు ఆడపిల్లలు. నలుగురు ఆడపిల్లలు. పెద్దవాళ్ళు మ్యారేజెస్ ఇద్దరికైంది. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రస్తుతం ఎవరు లేరమ్మా, రాజకీయాల నుంచి చాలా దూరంగా ఉంటారు. తర్వాత ఏమో వాళ్ళ ఎట్లా ఉంటుంది. నేను ఎవరిని ప్రమోట్ చేయరు, వాళ్ళ అదృష్టం, వాళ్ళ ఇష్టం, వాళ్ళ సెల్ఫ్ మేడ్, వాళ్ళంతటా వాళ్ళు కాగలిగితే వాళ్ళ ఇష్టం అది. నేను అందుకే దీన్ని దూరంగా ఉంటారు, వైజాగ్లో ఉంటారు. అసలు ఎక్కడ రాజకీయ వాతావరణం కనిపించదు అసలు, ఎవరు ఫ్యామిలీ ఎవరు కనిపించారు. అంటే మీ ఫ్యామిలీలో మీరేనా సార్? నేను ఒక్కడే ఉన్నాను రాజకీయాల్లో ఉన్నది, నేను ఒక్కడే. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అమ్మా, నమస్తే అమ్మా.